ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. వివేకపూర్ల భాగంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానించుకొని పోయే వచనాన్ని మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుంటాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, అద్వితీయ సత్యదేవ, మార్పు చెందిన దేవ, అత్యున్నతమైన సింహాసనంతో ఆసీనుడైన దేవ, మీకు స్తోత్రాలు. ప్రభువా నా తండ్రి, మరి యొక్క దినాన సజీవునిగా ఉంచి మీ సన్నిధిలో చేర్చి మీ యొక్క పరిశుద్ధమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన పుణ్యనామమును స్తుతించి గణపరిచే గొప్ప దానిత నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు మీ స్తోత్రాలు తండ్రి. మీ యొక్క మందిర ఆవరణంలో కూడా నిలిచెట్టుకు యోగ్యం కాదు, ఓన్లీ ప్రభువా నా తండ్రి మీ యొక్క ఉచితమైన కృప చొప్పున మాత్రమే తండ్రి నన్ను మీ యొక్క సన్నిధిలో నిలబెట్టి ప్రభువా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు స్తుతించుటకు నాకు సహాయపడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. విలువైన మీ రక్తం ద్వారా ప్రభువా నన్ను కొనుక్కున్నారు, మీకు ఎంత వందనాలు. నా కొరకే సెలవులో మీరు నా తండ్రి బలిగా అర్పించబడుతూ వచ్చారు, నా శిక్ష మీపై వేసుకుంటూ వచ్చారు. నా ప్రభువా నా తండ్రి పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకే మీరు సిందిస్తూ వచ్చారు. నా ప్రభువా మీలో పాపం లేదు, పరిశుద్ధుడవు తండ్రి. నా తండ్రి మరి పాపినైనా నన్ను కరుణించి రక్షిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి వివేకపూర్ల భాగంగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని ప్రభువా మేము ధ్యానించుకుంటుండగా మీరే సహాయం తెచ్చండి, కృప చూపించండి, మీ పరిశుద్ధ ఆత్మతో నింపి బలపరచమని కోరుకుంటున్నాం. నా ప్రభువా నా తండ్రి మీ ఆత్మతో నింపమని కోరుకుని మట్టివారిని నిష్ప్రయోజకుని ప్రభువా నా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి, మీరే మాట్లాడుతున్నామని కోరుకుంటూ సమస్త మహిమ అంతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వివేకపూర్ల భాగంగా ఈ దినం మనం ధ్యానించుకునేటటువంటి వచనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానించుకుంటాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఎవరు అసలు వారు వధింపబడిన గొర్రెపిల్ల అంటే వారు ఎవరు ఆ యొక్క స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారంటే మన పై వచనంలో మనం చూసినట్లయితే అనేక దూతల స్వరం వినపడను, వారు లెక్క కోట్ల కొలదిగా ఉండను. అనేక మంది దూతల స్వరము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క శక్తిని ఐశ్వర్యాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని బలాన్ని ఘనతను గూర్చి అక్కడ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. గొప్ప స్వరంతో దేవుణ్ణి అక్కడ అనేక మంది దూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 5వ అధ్యాయంలో ఆ పరలోక రాజ్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క సింహాసనమునందు ఆసీనుడైన వాని యొక్క కుడి చేతిలో ఒక పుస్తకం ఉంటూ ఉంది. చూడండి, చూసినట్లయితే మొదటి వచనంలో, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత చూసితిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పటికు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యంలో సింహాసనమునందు ఆసీనుడైనటువంటి వాని కుడి చేతిలో ఒక పుస్తకం కనబడుతుంది. లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉంది. అయితే ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడా అని చెప్పేసి అక్కడ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది చూసినట్లయితే అక్కడ ఎవరూ కూడా ఆ యొక్క గ్రంథాన్ని విప్పటానికి ముందుకి రాలేకపోతున్నారు. అంటే ఆ యొక్క గ్రంథాన్ని విప్పుటకు అసలు ఆ యోగ్యత ఎవరికి అక్కడ చూసినట్లయితే ఎవరు కూడా కనబడట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా ఆ యొక్క గ్రంథం దేవుని యొక్క సింహాసనం ముందు అక్కడ చూసినట్లయితే ఆ గ్రంథం విప్పటానికి యోగ్యుడైన వాడు ఎవడున్నాడని చూస్తున్నట్లయితే ఎవరో కూడా యోగ్యులుగా అక్కడ కనబడట్లేదు. మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాం ఉన్నారు, మోషే ఉన్నారు, దావీదు ఉన్నాడు. ఇట్లా చూసినట్లయితే దానియేలు, ఇట్లా దైవజనులు అందరూ కూడా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని
తీసుకొచ్చినటువంటి అంటే దేవుని యొక్క వాక్కు ద్వారా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మోషే రాస్తూ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినటువంటి మోషే కూడా అక్కడ ఉన్నాడు, కానీ ఆ యొక్క గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడిగా లేడు. ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను రాజుగా పరిపాలించినటువంటి దావీదు కూడా అక్కడ ఉన్నాడు, కానీ ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడిగా లేడు. ఇంకా చూసినట్లయితే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయినప్పటికీ కూడా ఎంతో, కానీ మరి ఆ యొక్క గ్రంథమును విప్పుటకు యోగ్యుడిగా కనబడట్లేదు. మరి ఎవరు ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడిగా ఉన్నాడు అంటే ఎవరు కూడా ముందుకు రాక ఉన్నట్లుగా అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను కూడా ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. అంటే ఆ గ్రంథాన్ని విప్పుటకు ఎవరు ముందుకు రాకపోవటాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు ఈ గ్రంథాన్ని విప్పుతారు, ఎవరు ఈ యొక్క గ్రంథాన్ని విప్పుతారని చెప్పేసి అక్కడ యోహాను కూడా చూస్తూ ఉన్నాడు. చూసినట్లయితే పరలోకమంతా కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతూ వచ్చింది. ఆ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు, ఎవరు ముందుకు వస్తారని చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క గ్రంథాన్ని విప్పుటకు ఎవరు ముందుకు వచ్చారంటే చూడండి 5వ వచనంలో, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు సిగురైనటువంటి యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికే జయము పొందనని నాతో చెప్పెను. అక్కడ చూసినట్లయితే యోహాను ఏడుస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి దేవదూత వచ్చేసి ఏం చెప్తుందంట, ఏడవకము, ఈ యొక్క గ్రంథాన్ని విప్పటానికి దావీదు చిగురైనటువంటి యోధా గోత్రపు సింహము ఆ యొక్క గ్రంథాన్ని విప్పుటకి జయము పొందినని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఎవరు ఆ యొక్క దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం అంటే ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే యోగ్యుడిగా ఉన్నాడు. ఆ యొక్క గ్రంథాన్ని విప్పటానికి ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే జయం పొందుతూ వచ్చాడు, ఆయన మాత్రమే దానికి అర్హుడుగా ఉంటూ వచ్చాడు. అనేక మంది దేవదూతలు, అనేక మంది పరిశుద్ధులు అక్కడ ఉంటూ ఉన్నారు, కానీ గొప్ప ప్రవక్తలు, ఇంకా చూసినట్లు యాజకులు అనేక మంది అక్కడ ఉన్నారు, కానీ ఆ గ్రంథాన్ని విప్పటానికి వారికి యోగ్యత లేదు. కానీ ఆ యోగ్యతని ఆ యొక్క ఎవరు కలిగి ఉన్నారంటే యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ యొక్క గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడిగా ఉన్నాడు. ఆయన మాత్రమే జయం పొందుతూ వచ్చాడు. చూసినట్లయితే ఆ గ్రంథాన్ని విప్పుటకు ఆయన యోగ్యుడిగా కనబడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మన యొక్క అధికారాన్ని బట్టి కాదు, కానీ మన యొక్క బలాన్ని బట్టి కానీ ఆ గ్రంథాన్ని విప్పుటకు మనం యోగ్యులం కాదు. చూసినట్లయితే ఆయన యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దానికి యోగ్యుడిగా ఉంటూ వచ్చాడు. ఆయన ఎందుకు యోగ్యుడిగా ఉంటూ వచ్చాడంటే ఆయన ఏం చేస్తూ వచ్చాడంట చూడండి. మనం చూస్తే 10వ వచనంలో 9-10 వచనాల్లో చూసినట్లయితే, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవాడిలోనూ ప్రతి ప్రజలను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథంను తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నువ్వు మాత్రమే యోగ్యుడవు, నువ్వు మాత్రమే అర్హుడవు. ఎందుకు ఆయన యోగ్యుడంటే ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, ఆయన వధింపబడిన వాడై తన రక్తాన్ని ఇచ్చి ఏం చేస్తూ వచ్చాడు, ప్రతి ప్రజలోనూ ప్రతి వంశంలోనూ ప్రతి జనంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన యొక్క రక్తం ఇచ్చి కొంటూ వచ్చాడు. ఆయన రక్తంతో కొంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే పాపులైన మానవుల కొరకు ఆయన ప్రాయశ్చిత్తమవుతూ వచ్చాడు. మనం చూసినట్లయితే పాపుల కొరకు ఎవరైనా మరణించడానికి ఇష్టపడతారండి? ఎవరు కూడా ఇష్టపడరు. దేవాతి దేవుడు, సర్వసృష్టికి ఆది సంబంధుడైన వాడు, సృష్టికర్త అయిన దేవుడు, ఇంకా మనం చూసినట్లయితే అత్యున్నతమైన సింహాసనం నందు నిత్యము పొగడబడుతున్నటువంటి దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కీర్తింపబడుతున్నటువంటి యొక్క దేవుడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు, సర్వసృష్టికి ఆది సంభూతుడైన వాడు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే సర్వలోక మానవుల పాప పరిహారార్థమై ఈ లోకానికి ఆయన దిగి వస్తూ వచ్చాడు. పాప శరీరాకారాన్ని ధరించుకుంటూ వచ్చాడు. రక్త మాంసంలో పాలువాడుగా ఉంటూ వచ్చాడు. మనం చూసినట్లయితే యొక్క
మానవుడు చెడిపోయి పాడైపోయినటువంటి మానవుని రక్షించడానికి, ఆ యొక్క నిత్య నరకం నుంచి తప్పించడానికి ఈ యొక్క దేవుడు పరలోక రాజ్యంలోని ఈ లోకంలోనికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. మానవుల కొరకే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చాడు. కలవర శిలువలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. మన వలె శోధింపబడిన అప్పటికి కూడా ఏం చేస్తూ వచ్చాడు, ఆయన పరిశుద్ధంగానే జీవిస్తూ వచ్చాడు. 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి ఏ పాపం లేనివాడిగా ఆయన ఉంటూ వచ్చాడు. ఇంకా చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడిగా ఉంటూ వచ్చాడు. ఆయన ఏ పాపము కూడా కనుగొనలేకపోతూ వచ్చారు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుని రక్షించడానికి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. మనం చూసినట్లయితే ఎవరైనా ఈ లోకంలో అలాంటి త్యాగాన్ని చేసిన వారు ఉన్నారంటే ఎవరు కూడా లేరు. దేవాతి దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతక రక్షించటకై ఈ లోకానికి వచ్చి ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాడైపోతున్నారో వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి, రక్షిస్తూ వచ్చాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాను. ఇప్పుడు మానవుల యొక్క ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, కడిగి వేస్తూ వచ్చాడు. అనేకులని ప్రతి వంశంలో, ప్రతి జనములో, ప్రతి ఒక్క భాషలో మాట్లాడే వారిలో నుంచి అందరినీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఏం చేస్తూ వచ్చాడంటే ఇప్పుడు దేవునికి ఒక మహిమగా యాజకులుగా చేస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా ఎలా చేస్తూ వచ్చాడంటే ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా, తన రక్తం ద్వారా మనల్ని కడిగి అంటే మనల్ని కొనుక్కొని ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఆ యొక్క దేవునికి మనల్ని ఒక యాజకులుగాను ఆయన చేస్తూ వచ్చాడు. ఇంకా చూసినట్లయితే మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇంకా చూసినట్లయితే వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆయన వధింపబడుతూ వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ దేవాతి దేవుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనం నుంచి లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోయితమి. 7వ వచనంలో చూద్దాం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క దేవాది దేవుడు ఈ పాపులైన మానవులను రక్షించడానికి కల్వరి శిలువలో ఆయన శ్రమ అనుభవిస్తూ వచ్చాడు. తన రూపాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు, తన యొక్క మహిమను పోగొట్టుకుంటూ వచ్చాడు, తృణీకరింపబడుతూ వచ్చాడు, వ్యసనాక్రాంతుడిగా చేయబడుతూ వచ్చాడు. ఇంకా చూసినట్లయితే వదకు తెచ్చినటువంటి గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటూ వచ్చిందో వధింపబడుతున్నప్పుడు, అలాగూ దేవుడు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే మౌనంగా ఉంటూ వచ్చాడు, నోరు కూడా తెరవలేదు. ఇంకా చూసినట్లయితే ఆ కల్వరి శిలువలో అక్కడ చూసినట్లయితే దేవుణ్ణి ఆ యొక్క సిలువకి అప్పగిస్తూ అక్కడ సిలువలో మేకులు కొడుతూ బల్లెంతో పొడుస్తూ ఇట్లా చూసిన అలాంటి వారిని కూడా దేవుడు ఆ యొక్క శ్రమ అనుభవిస్తూ కూడా ఏం చేస్తూ వచ్చాడని వారిని క్షమిస్తూ వచ్చాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆ యొక్క కల్వరి శిలువలో ప్రాణం పెట్టే ముందు కూడా దేవుడు క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, క్షమించేటటువంటి వాడు. కాబట్టి ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆ యొక్క యోగ్యుడిగా కనబడుతూ ఉన్నాడు. మరెవరు కూడా అక్కడ యోగ్యులుగా లేరు. మనం చూసినట్లయితే అక్కడ ఎవరు యోగ్యులుగా ఉన్నారంట, వధింపబడినటువంటి గొర్రెపిల్ల మాత్రమే అక్కడ యోగ్యుడిగా ఉంటూ వచ్చాడు. మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క గొర్రెపిల్ల ఆ యొక్క గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని విప్పుతుందో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా గొప్ప స్వరముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన్ని కొత్త స్వరంతో అంటే పాటలు పాడుతూ ఉన్నారు.
ఇంకా చూస్తే ఎలాగూ ఆయన గణపరుస్తున్నారంటే ఆ 12వ వచనం చూసినట్లయితే, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. గొప్ప స్వరముతో అక్కడ ఉన్నటువంటి కోట్ల కొలది దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయన మాత్రమే యోగ్యుడని చెప్పేసి ఆయన్ని ఆరాధిస్తున్నాడు. ఎందుకు యోగ్యుడంటే ఆయన వధింపబడుతూ వచ్చాడు. ఎవరి కొరకు వధింపబడ్డాడు? సర్వలోక మానవుల పాప పరిహారార్థమై ఆ దేవాది దేవుడు కలవలసిగా మన కొరకు బలిగా అర్పించబడుతూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి అక్కడ ఆయన యోగ్యుడిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు దీవించును గాక. మనం కూడా ఆ దేవుణ్ణి మన కొరకే ప్రాణం పెట్టినటువంటి మన రక్షకుడిని గొప్ప స్వరంతో దేవుని మనం కూడా స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సమస్తములకు ఆధారభూతుడా, మారని మార్పు చెందని దేవా, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండే దేవా మీకు స్తోత్రాలు. యుగయుగములకు సజీవుడైన దేవా మీకు స్తోత్రాలు. అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడివై ఉండి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో నా తండ్రి కీర్తింపబడుతున్నటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు. సర్వ సృష్టికి ఆది సముద్రుడమైన దేవా మీకు స్తోత్రాలు. నా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం ద్వారా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు అంత వందనాలు. నా తండ్రి నాయన, సర్వలోక మానవుల పాప పరిహారార్థమై మీరు వధింపబడుతూ వచ్చారు. కల్వరి సిలువలో మా కొరకై నా తండ్రి మీరు మీ యొక్క ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చారు. మీ యొక్క రక్తాన్ని సిందిస్తూ వచ్చారు. మీరు సిందించినటువంటి అమూల్యమైన రక్తంలో నా తండ్రి మా పాపాలన్నిటి కూడా కడిగి పవిత్రపరి శుద్ధి చేస్తూ వచ్చారు. మీ సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకున్నారు. విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నందుకే మీకు స్తోత్రాలు. నా ప్రభు నా తండ్రి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాన్ని విప్పుటకు ఎవడు యోగుడిగా అక్కడ కనబడలేదు. కానీ వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని విప్పుటకు జయం పొందనని, అంటే నా ప్రభు మరి మన యూదా గోత్రపు సింహము ఆ యొక్క గ్రంథాన్ని విప్పుటకు జయం పొందెను, అతను మాత్రమే యోగ్యుడని మీరు చూపిస్తూ వచ్చారు. మీకు అంతా వందనాలు. నా ప్రభు నా తండ్రి మరి నేను నామమునకు మహిమకరంగా జీవించడం కూడా సహాయం తెచ్చేయండి. ప్రభు నా తండ్రి ధనవంతియు నా తండ్రి మీ సన్నిధిని మీ కాపుదల భద్రత మాకు తోడయించి నడిపించమని కోరుకుంటున్నాం. నా ప్రభు నా తండ్రి రాత్రికాల సమయంలో జరిగేటే బైబిల్ స్టడీలు కూడా మీరు మహిమ పొందండి. నిలబడి మీ దాసుని కూడా మీ ఆత్మతో నింపి బలపరుస్తారని కోరుకుంటున్నాం. నా ప్రభు నా తండ్రి ముందున్న పరిచర్లో కూడా మీరు సహాయం చేయండి. నా ప్రభు మరి శనివారం రోజు ప్రభు ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధనలోను నా తండ్రి బల వర్తమానంలోను నా ప్రభుదిన పరిచయం అంతట్లో మీరు తోడండి కృప చూపించమని కోరుకుంటూ సమస్త మహిమగంతా ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.